ఫ్రెండ్స్, ఇది రీసెంట్ గా లాంచ్ అయిన రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ. మిడ్ రేంజ్ ఫోన్ బడ్జెట్ కంటే తక్కువ ప్రైస్ కి అయితే దీన్ని తీసుకొస్తున్నారు. స్మార్ట్ టీవీ కొనాలి అన్న ప్రతి ఒక్క పేదవాడి కలను అయితే ఇది నిజం చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అలాగున్నాయన్నమాట. ముఖ్యంగా 1 లక్ష రూపాయలు పే చేసి తీసుకున్న స్మార్ట్ టీవీలో కూడా లేని 3 సైడ్స్ బెజల్లెస్ డిస్ప్లే, ప్రీమియం మెటల్ డిజైన్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇది మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇవే కాదు, ఇలాంటివి చాలానే ఇందులో ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. డిస్ప్లే విషయానికి వస్తే 32 ఇంచెస్ ఎల్ఈడి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఈ టీవీని మీరు 178 డిగ్రీ వ్యూ యాంగిల్ లో నుంచి కూడా చూడవచ్చు. ఇలా టీవీ ఉందనుకోండి, ఇది 90 డిగ్రీస్, ఇక్కడ 180. సో ఇక్కడ 178 డిగ్రీ యాంగిల్ లో నిలబడి చూసినా కూడా ఆ బ్లాక్ గా కనిపించడం గానీ, షాడో కనిపించడం గానీ, సరిగ్గా కనిపించకపోవడం లాంటివి గానీ ఉండదు. మీరు 90 డిగ్రీ నుంచి నిలబడి చూస్తే ఎలాగైతే కనిపిస్తుందో 178 డిగ్రీ నుంచి నిలబడి చూసినా కూడా అలాగే కనిపిస్తుంది. ఇది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇందులో 8-బిట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 16 మిలియన్ RGB కలర్స్ అయితే ఇందులో చూడవచ్చు. ఇక వీడియో విషయానికి వస్తే హెచ్డీలో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. 720 పిక్సెల్ లో చూడవచ్చు. 1080 పిక్సెల్ ఫుల్ హెచ్డీ ప్లస్ అయితే ఇందులో తీసుకురాలేదు. ఎందుకంటే దీన్ని బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇంకా బడ్జెట్ కంటే తక్కువ అని చెప్పవచ్చు. మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ఛానల్స్ ను కూడా హెచ్డీలోనే చూడాలి. HDR10, HDR10 ప్లస్ అయితే చూడలేరు. ఇది కొంచెం కానని చెప్పవచ్చు. ఇవన్నీ లేకున్నప్పటికీ కూడా ఇందులో పిక్చర్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం వివిడ్ పిక్చర్ క్వాలిటీ ఇంజన్ అయితే తీసుకొచ్చారు. ఇదే కాకుండా ఎక్సలెంట్ డెప్త్ సాచురేషన్, కాంట్రాస్ట్ రేషియో ఇవన్నీ కలిసి ఒక రియలిస్టిక్ ఇమ్మర్సివ్ ఇమేజ్ అయితే మీకు చూపించగలవు అని కంపెనీ అయితే మీకు ప్రామిస్ చేస్తుంది. ఇక ఆడియో విషయానికి వస్తే 20 వాట్స్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు. అది కూడా డాల్బీ ఆడియో. నైస్ కదా. మనం బ్రాండెడ్ టీవీ, శాంసంగ్ కావచ్చు, LG కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, ఒక 30-35 వేలు పే చేసినా కూడా అందులో డాల్బీ ఆడియోని తీసుకున్నారండి. కానీ జస్ట్ 11,000 టీవీలో డాల్బీ ఆడియోని తీసుకొచ్చారు. అది కూడా DTS HD విత్ DTS వర్చువల్ సౌండ్ అయితే ఇందులో మీరు వినబోతున్నారు. ఈసారి షోరూమ్ కి వెళ్ళిన టీవీ పైన మీరు గమనిస్తే డాల్బీ లోగో కూడా ఉంటుంది. ఇది గమనించండి. అలాగే ఒకసారి సౌండ్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎలాగుందో ఒకసారి కామెంట్ చేయండి. ఫీచర్స్ విషయానికి వస్తే ఎయిర్ ప్లే, మిర్రర్ క్యాస్ట్ వంటి ఫీచర్స్ తీసుకొచ్చారు. మిర్రర్ క్యాస్ట్ అంటే స్క్రీన్ షేర్ చేయడం. మన మొబైల్లో ఉన్న స్క్రీన్ ని టీవీకి షేర్ చేసి మన మొబైల్లో ఉన్న వాటిని టీవీలో అయితే చూసుకోవచ్చు. వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు. దీనితో పాటు అలెక్సా వాయిస్ ఓవర్ ని కూడా తీసుకొచ్చారు. రిమోట్ లో అలెక్సా బటన్ అయితే ఉంటుంది. అలెక్సా బటన్ ని ప్రెస్ చేసి మీరు అలెక్సా ద్వారా మీరు ఏదైతే చెప్తుందో మీ మాటలకు తగినట్టు అలెక్సా అనేది ఆ పని చేసి పెడుతుంది. ఇది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 11,000 బడ్జెట్లు తీసుకొచ్చారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఇవే కాకుండా ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, డిజ్నీ హాట్స్టార్ ప్లస్, MX ప్లేయర్ ఇలాంటి యాప్స్ 12,000 కంటే ఎక్కువ యాప్ ని ఇది సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్ 7 తో వస్తుంది. A35 CPU ను అయితే యూజ్ చేశారు. క్వాడ్ కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.4 GHz గా అయితే ఉంటుంది. మాలి G31 MP2 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇది గేమింగ్ టీవీ అయితే కాదు. మీరు గేమింగ్ కోసం చూస్తున్నట్టు అయితే ఈ టీవీని స్కిప్ చేసేయండి. ఒక డూమ్ టీవీ నుంచి స్మార్ట్ టీవీకి అప్గ్రేడ్ అయ్యే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తాను. ఇందులో చిన్న కాన్ ఉంది. మీరు ఈ టీవీని ఆన్ చేసినప్పుడు ఆన్ అవ్వటానికి 6.5 మిల్లీ సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది. ఇది చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఇది కొంచెం తగ్గించి ఉంటే చాలా బాగుండేది. ర్యామ్ అండ్ రోమ్ ప్రైస్ విషయానికి వస్తే 1GB ర్యామ్ అండ్ 8GB రోమ్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డిజైన్ విషయానికి వస్తే టాప్, లెఫ్ట్ అండ్ రైట్ బెజలెస్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. విత్ ప్రీమియం మెటల్ డిజైన్ ని కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. మనం 1 లక్ష రూపాయలు పే చేసినా కూడా 3 సైడ్స్ కూడా ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేస్తారు. కానీ వీళ్ళు కూడా డ్యూరబిలిటీ అనేది చాలా క్వాలిటీగా ఉండాలి అని మెటల్ బాడీని అయితే తీసుకొచ్చారు. ఇది కూడా ఇందులో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 1 యాంటెనా, 2 HDMI పోర్ట్స్, 1 AV, 2 USB పోర్ట్స్, 1 ఇయర్ ఫోన్ అయితే చూడవచ్చు. బాటమ్ 2 స్పీకర్స్ ఉంటాయి. 10 వాట్స్ ప్లస్ 10 వాట్స్, మొత్తం 20 వాట్స్. ఇక రైట్ అండ్ రేర్ అయితే ఏమీ ఉండదు, మొత్తం ఫ్లాట్ గానే ఉంటుంది. ఓవరాల్ గా దీని వెయిట్ వచ్చేసి 5.1 kg అయితే ఉంటుంది విత్ బేస్. ఇక రిమోట్ విషయానికి వస్తే రిమోట్ ద్వారా అన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇందులో అన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నాకైతే ఇది మిస్ చేయలేదు అనిపిస్తుంది. అలెక్సా డెడికేటెడ్ కీ ప్రొవైడ్ చేశారు. గైడ్ కీ ప్రొవైడ్ చేశారు. OTT హార్డ్ కీస్ ప్రొవైడ్ చేశారు. మెనూ, హోమ్ బటన్ ఏది మిస్ చేయలేదు. చూడటానికి కూడా సింపుల్ సూపర్బ్ గా ఉంది. చాలా చిన్నగా హ్యాండీగా ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్ చూడాలనుకున్నా, నెట్ఫ్లిక్స్ చూడాలనుకున్నా, డిజ్నీ హాట్స్టార్ చూడాలనుకున్నా వెతికే పని లేకుండా ఒక్క క్లిక్ ద్వారా డైరెక్ట్ గా అయితే ఆన్ అవుతుంది.
చూడవచ్చు, మూవీని ఎంజాయ్ చేయవచ్చు. రిమోట్ లో అయితే ఈ ఫీచర్ ని తీసుకురావడం గ్రేట్ అని అంటాను. ప్రైస్ విషయానికి వస్తే ఈ టీవీ 12,000 రూపాయలు అయితే ఉంటుంది. ఐసిఐసిఐ కార్డ్ యూజ్ చేసుకుని 1000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే పొందవచ్చు. ఎంఐ అఫీషియల్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో అయితే ఈ టీవీ అందుబాటులో ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టీవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.